కోర్టులో బాంబు పెట్టామనేసి ఒక బెదిరింపు కాల్ రావడం జరిగింది, మెయిల్ రూపంలో రావడం జరిగింది. దీనిపైన మన గౌరవ జిల్లా జడ్జి గారు ఇమ్మీడియట్గా మా ఎస్పీ గారికి కాల్ చేసి చెప్పడం జరిగింది. మాకు ఇన్ఫర్మేషన్ తెలుస్తూనే 7 నిమిషాల్లో మేము జిల్లా కోర్టుకి రీచ్ కావడం జరిగింది. ఆ తర్వాత వెనకనే బాంబ్ స్క్వాడ్ కూడా వచ్చారు. మొత్తం తనిఖీలు నిర్వహించాము. అన్ని చోట్ల కూడా క్షుణ్ణంగా మేము పరిశీలన డాగ్ స్క్వాడ్తో, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించడం జరిగింది. కానీ ఎక్కడ ఎటువంటి పేలుడు పదార్థాలకు సంబంధించిన ఆధారం ఏవి మాకు దొరకలేదు. సో ఎవరో ఇది ఆకతాయి పని కావచ్చు, లేదా అన్రెస్ట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఎవరో ఇటువంటి దురుద్దేశపూర్వకంగా చేసినట్టుంది. ఇమ్మీడియట్గా మేము మా సైబర్ క్రైమ్ ద్వారా కూడా అలా వచ్చిన మెయిల్ మీద మేము ఇప్పుడు ఫోకస్ పెట్టాం. తప్పకుండా ఇక్కడే కాదు, ఇంకా వార్తలను బట్టి మదనపల్లి, అనంతపురం, ఏలూరు, మిగతా కొన్ని చోట్లంతా కూడా ఇలా బాంబ్ థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయని తెలిసింది. వాళ్ళు కూడా అన్ని చోట్ల క్షుణ్ణంగా వాళ్ళు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూడా మన జిల్లా జడ్జి గారి ఉత్తర్వుల మేరకు నగిరి, కుప్పం, పలంనేరు మిగతా కోర్టులలో కూడా ఇంకా ఓవైపు జరుగుతూనే ఉంది. కానీ ఎక్కడ ఎటువంటి పేలుడు పదార్థాలకు సంబంధించిన ఆధారాలు మాకైతే ఏం దొరకలేదు. ఇది బహుశా ఇది ఆకతాయి పని అని అనుకుంటున్నాం. ఇంకా దీని మీద దర్యాప్తు చేసి మిగతా విషయాలు ఏమంటే తర్వాత తెలియజేస్తాం. మెయిల్ సారాంశం ఎన్ని గంటలకు మెయిల్ వచ్చింది? నైట్ వచ్చింది. బట్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిండేది ఈరోజు 12 గంటలకు వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్కి. రాగానే 7 మినిట్స్లో మేము రీచ్ కావడం జరిగింది. సో రెస్పాన్స్ టైం అనేది మేము చాలా క్విక్గా చేసాము, యాక్షన్లో దిగాం. ఎక్కడ ఎటువంటిది మనకు వచ్చిన సమాచారం మనకు ఏది లేదు. అన్రెస్ట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఎవరో చేశారు ఇది. ఈవెన్ మా పై అధికారులకు అందరూ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. పై స్థాయిలో కూడా ఇది విచారణ జరుగుతుంది. తప్పకుండా ఐపీ అడ్రస్ కూడా మేము ట్రేస్ చేస్తాం. ఎవరైతే ఇటువంటి అన్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు మేము తీసుకుంటాం. ముందు ఇలాంటివి జరగకుండా మేము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం.